నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన తాజా చర్చలు ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాత్మక దౌత్యానికి రష్యా మద్దతు లభించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే అది కేవలం మిడిల్ ఈస్ట్ కాకుండా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరత్వానికి కూడా కారణమవుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. పుతిన్ ప్రతిపాదించిన అణు కార్యక్రమ పరిష్కార మార్గాలపై వైట్ హౌస్ సానుకూలంగా స్పందిస్తే దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఇరాన్ అమెరికా వైరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మే 9న జరగబోయే విక్టరీ డే వేడుకల వేళ ఉక్రెయిన్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదన యుద్ధ క్షేత్రంలో పెను మార్పులను తీసుకువస్తుంది. గత 2 ఏళ్లుగా సాగుతున్న ఈ భీకర పోరాటంలో ఇరుపక్షాలు భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూశాయి. తాజా గణాంకాల ప్రకారం యుక్రెయిన్ సరిహద్దుల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో హోరాహోరీ పోరు సాగుతున్నప్పటికీ అగ్రరాజ్యాల మధ్య కుదిరిన ఈ ఫోన్ డీల్ వల్ల కనీసం కొన్ని రోజుల పాటు బాంబుల మోత ఆగే అవకాశం ఉంది. ఈ విరామం శాశ్వత శాంతి ఒప్పందానికి పునాది వేస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. యుద్ధ వివరాల్లోకి వెళితే తూర్పు యుక్రెయిన్లోని కీలక నగరాలైన బఖ్ముత్ వంటి ప్రాంతాల్లో రష్యా తన పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా నుంచి అందుతున్న అధునాతన ఆయుధ సామాగ్రితో యుక్రెయిన్ సైన్యం ధీటుగా బదిలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా ప్రతిపాదించిన కాల్పుల విరమణను యుక్రెయిన్ ఏ మేరకు అంగీకరిస్తుంది అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే రష్యా తన బలగాలను పునర్వ్యవస్థీకరించుకోవడానికే ఈ సమయాన్ని వాడుకుంటుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వర్గం గతంలో ఆరోపించింది. అయినప్పటికీ అమెరికా ఒత్తిడి పెరిగితే జెలెన్స్కీ కూడా చర్చల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. చివరిగా ఈ ఇద్దరు అగ్రనేతల స్నేహం ఐరోపా దేశాల్లో కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. నాటో కూటమి ఉనికిపై ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు పుతిన్తో ఆయన సాగిస్తున్న సాన్నిహిత్యం యూరోపియన్ యూనియన్ దేశాలను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. మే 9న మాస్కోలో జరిగే విజయ దినోత్సవ పరేడ్ కేవలం రష్యా శక్తి ప్రదర్శనగానే కాకుండా అమెరికాతో కుదిరిన కొత్త అవగాహనకు చిహ్నంగా నిలవబోతోంది. ఈ పరిణామాలు గమనిస్తే రాబోయే రోజుల్లో ప్రపంచం బహుళ ధృవ వ్యవస్థ నుండి కొత్త తరహా రాజకీయ సమీకరణాల వైపు అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.